అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు. నేను ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు పీజీ వైద్య విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడతాం. ఈ మధ్య కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందనమాట. మెడికల్ విద్య అంటేనే చాలా వాల్యుబుల్గా అందరం చూస్తూ ఉంటాం. ఎన్నో ఆశలతోటి రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులతోటి పోటీపడి మంచి మంచి ర్యాంకులు సాధించి మెడికల్ సీట్లు తెచ్చుకొని ఇవాళ మెడికల్ కాలేజీలో చేరుతూ ఉంటారు విద్యార్థులు. అదే పీజీ కూడా అంతకన్నా టఫ్గా ఉంటుంది. ఈ ఎంబీబీఎస్లో చేసిన అందరికి కూడా పీజీ సీట్లు రావు, చాలా కొద్ది మందికే పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంత కష్టపడి అందులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా ఉందని చూస్తే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఏంటంటే ఇంత కష్టపడి లక్షలాది మంది విద్యార్థులు పోటీపడి మంచి ర్యాంకులు తెచ్చుకునే వీళ్ళు ఘోరమైన నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీల జీవితం కన్నా కూడా ఘోరంగా ఉంది. ఏ విధంగా అంటే ఖైదీలకైనా వాళ్ళ పని గంటలు నిర్దిష్టమైనటువంటి పని గంటలు ఉంటాయి, నిర్దిష్టమైనటువంటి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటుంది. అట్లాంటిది వీళ్ళకి ఎటువంటి నిర్దిష్టమైనటువంటి పని గంటలు లేవు. సెలవులు అనేది అంటే అధికారికంగా అయితే వారానికి ఒక సెలవు ఇవ్వాలి, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లానే విరామం లేకుండా దాదాపు 36 గంటలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఈ నేషనల్ మెడికల్ కమిషన్ వారే ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. వారి అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే 84% మంది పీజీ వైద్య విద్యార్థులు మానసికంగా డిప్రెషన్లోకి లోనవుతున్నారు అధికమైనటువంటి ఈ శ్రమ ఒత్తిడి వల్ల. కాబట్టి ఈ పని ఒత్తిడి వల్ల అంత డిప్రెషన్కి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి వాళ్ళకి ప్రతి వారం కూడా ఒకరోజు సెలవు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే అసలు ఎన్ని పని గంటలు రోజుకి ఎన్ని గంటలు చేయాలనే దానికి ఎక్కడ స్పష్టమైనటువంటి నిబంధన ఎక్కడ లేదనమాట. ఎన్ఎంసి వాళ్ళు వాళ్ళ ప్రాస్పెక్టస్లో ఒకటి ఇచ్చిందనంటే రీజనబుల్ వర్కింగ్ అవర్స్, రీజనబుల్ రెస్ట్ అన్నారు. అంటే రీజనబుల్ వర్కింగ్ అవర్స్ అంటే ఎన్ని, 8 అవర్సా, 16 అవర్సా, 24 అవర్సా ఏంటంటే ఎక్కడా లేదు అది. అట్లా రీజనబుల్ రెస్ట్ అంటే ఎన్ని గంటలు రెస్ట్ ఇస్తారు, అది లేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి వీళ్ళు ఈరోజు చేస్తున్న పరిస్థితి ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా వారానికి మోర్ దాన్ 100 అవర్స్ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడా లేదు. అట్లాంటిది ఈ నేషనల్ మెడికల్ కమిషన్ వేసినటువంటి టాస్క్ ఫోర్స్ యొక్క రికమెండేషన్స్ ఏంటంటే పీజీ వైద్య విద్యార్థులు వారానికి 74 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ప్రతి వారానికి ఒకరోజు క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా సెలవు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. అట్లనే స్ట్రెచ్ విరామం లేకుండా 24 గంటల కన్నా ఎక్కువసేపు పనిచేయకూడదని చెప్పి వాళ్ళు రికమెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ 36 గంటలు ఒక డాక్టర్ పనిచేస్తున్నాడంటే ఆ 24 అవర్స్ చేసిన తర్వాత కూడా ఇంకా డ్యూటీలో ఉండి వర్క్ చేయాలంటే అతను మానసికంగా ఎటువంటి కండిషన్లో ఉంటారో మనం ఆలోచించుకోవచ్చు. అది ఏ విధంగా రోగులకి న్యాయం చేయగలుగుతారని చెప్పేసి మనం చూడాలి. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఈ పని ఒత్తిడిని తట్టుకోలేక ఇవాళ అనేక మంది వైద్య విద్యార్థులు తాము చేరినట్టు కోర్సులను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు చాలామంది. ఈ సంవత్సరం కూడా ఫ్రీ మెడికల్ సీట్లు గవర్నమెంట్ కాలేజీలో వచ్చినటువంటి మెడికల్ సీట్లు కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్ట్రెస్ని తట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పని ఒత్తిడిని తగ్గించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. దీని గురించి మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు నేను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 1 వారం లోపు దీనిపై చర్యలు తీసుకున్నట్లయితే మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే చాలా కాలేజెస్లో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వీళ్ళు పనిచేసినా కూడా వైద్య విద్యార్థులకి
ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివేటువంటి పీజీ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ చెల్లించాలి. అయితే అనేక కాలేజీలో అటువంటి చెల్లించట్లేదు, ఒక వెట్టి చాకరిలాగా చేపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా విద్యార్థులు వాళ్ళకి అటువంటి పరిస్థితులు ఎదురైతే వారు కనుక మా అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే వారి తరపున మేము అండగా ఉండి వారికి న్యాయం జరిగేటట్టు కూడా మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఎవరికైనా ఆ సమస్యలు విద్యార్థులకు ఎవరికైనా ఉన్నట్లయితే మా అసోసియేషన్కి తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. నా నంబరు కూడా మీకు ఇందులో ఇస్తాను. నేను ఈ నంబర్కి మీరు నాకు వాట్సాప్ చేసి మీ యొక్క సమస్యల్ని నాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.